ఇప్పుడు ఈ 141 మంది ఎంపీల మీద జరిగినటువంటి ఈ సస్పెన్షన్ వేటు మీద కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టింది. నిజంగానే అంటే ఇది అప్రజాస్వామికం అని మీరు అంటున్నారు. సో ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా అప్రజాస్వామికం. 140 మంది పైగా పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేసినారంటే ఇంకా పార్లమెంట్ ఏం మిగిలింది? తప్పిదాలు మేవి. పార్లమెంట్ జరిగితే దాడి జరిగితే దానికి వివరణ ఇవ్వాల్సింది మీరు, దాని సంజాసి ఇవ్వాల్సింది మీరు, దాని కారణం చెప్పాల్సింది మీరు. వాడేవి చెప్పకుండా తప్పుకుంటాడు మీ మీద పార్లమెంట్లో చర్చ జరిగితే భయపడి వారిని సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇంతమంది సస్పెండ్ చేయడం తగునా? ఇది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. 9.5 ఏళ్ల పాలనలో మీరు ప్రతిసారి కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలాంటి సంఘటనలు జరిపి తద్వారా ఎన్నికలు దండుకునే మీకు ఈసారి గుణపాఠం తప్పదు. ప్రజలు ఆ దశగా ఆలోచిస్తూ ఉన్నారు. భద్రతా వైఫల్యాల మీద మాకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. వారిదే కదా, ప్రభుత్వం వారిది ఉంది కదా, ఇంకెవరి సంబంధం ఉంటుంది? భద్రతా వైఫల్యం ప్రభుత్వానిది, వారిదే సంబంధం.